నల్ల శనగల దోశ. నల్ల శనగల దోశ. మరి దానికి కావాల్సిన పదార్థాలు తీసుకొచ్చేస్తావా? ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే ఓకే అమూల్య, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే, సో నల్ల శనగల దోశ. ఎస్. సో మీరు మినపప్పు తీసుకొచ్చారు నానబెట్టినవి, అలాగే శనగలు కూడా తీసుకొచ్చారు, అలాగే బ్రౌన్ రైస్, మెంతులు, ఉప్పు, ఆయిల్. ఎస్. మరి ప్రాసెస్ స్టార్ట్ చేద్దామా? యా, స్టార్ట్ చేసేద్దాం. సో ఫస్ట్ ఒక మిక్సీ జార్. ఇవి మనం ఆల్రెడీ నానబెట్టేసామన్నమాట. సో ఎప్పుడైతే శనగలు, అలసందలు తీసుకుంటామో అప్పుడు ఇంకా ఎక్స్ట్రా నానబెట్టాలి. మోస్ట్లీ మినపప్పు అండ్ అలాగే రైస్ 4 hours నానబెడితే చాలు. ఇది 4 hours కన్నా ఎక్కువగా, అంటే ఇది ఒక 6 hours నానబెట్టాలి. ఇది 4 to 6 hours నానబెడితే సరిపోతుంది. ఓకే, ఇది మాత్రం కంపల్సరీ 6 hours. 6 hours, ఇంకా అంతకన్నా ఎక్కువ 8 hours వరకు కూడా నానబెట్టవచ్చు. షూర్. ఒక స్పూన్ ముందుగా శనగలు అండ్ మినపప్పు వచ్చేసి 1/2 cup వేసుకుంటున్నాము. సో మినపప్పు ఇది కూడా గుడ్ అమౌంట్ ఆఫ్ ప్రోటీనే. అండ్ బ్రౌన్ రైస్ 1/2 cup. అలాగే ఫైనల్లీ కొంచెం నానబెట్టిన మెంతులు కూడా. లైట్గా వాటర్ వేసుకుందాము. ఓకే, దానిలో కొంచెం ఉన్నాయి కదా, ఇంకొంచెం వేసుకుందాం. యా, సరిపోతుంది. ఇప్పుడు దీన్ని మనం మిక్సీ పట్టేసుకోవాలి. అలాగే ఇప్పుడు ఇది ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. ఓకే, సో మిక్సింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. ఒక స్పూన్ సో ఇప్పుడు ఇందులో ఏంటి అంటే సాల్ట్ రిస్ట్రిక్షన్స్ ఉంటాయని చెప్పాయి కదా ఇంతకు ముందు. అలా ఎవరికైతే ఓన్లీ 2 grams 3 grams తీసుకోవాలో వాళ్ళు సాల్ట్ వేసుకోకూడదు. అలాగే దోశలు వేసేసుకోవాలి. 5 grams కన్నా ఎక్కువే తీసుకోవచ్చు అని ఉంటుందో వాళ్ళు మాత్రమే కొంచెం జస్ట్ పించ్ ఆఫ్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే మనకి దోశలో అంత సాల్ట్ రిక్వైర్మెంట్ ఉండదు. యా, ఉండదు. సో ఎవరైతే స్టోర్ చేసుకోవాలి అని అనుకుంటారో అంతే సాల్ట్ వేసుకొని దాన్ని స్టోర్ చేసేసుకోవాలి. ఓకే, సో మీరు ప్యాన్ కూడా హీట్ చేసేయండి. నేను అంతలో ఇది చక్కగా కలిపేసుకుంటాను. ఓకే, అండ్ ఎవరికైతే షుగర్స్ బ్రౌన్ రైస్ వల్ల కూడా ఇంకా పెరుగుతున్నాయి అని అనిపిస్తే మనం వేసుకునే బ్రౌన్ రైస్ ప్లేస్లో ఏదైనా మిల్లెట్స్ వేసుకోవచ్చు. ఓకే ఓకే. సో మీరు ఈ ప్రోటీన్ రెసిపీస్ గురించి మనం మాట్లాడుకుంటూ ఉన్నాము. సో ప్రోటీన్ అనగానే మనకి యూజువల్లీ మనకు గుర్తొచ్చేది నాన్ వెజ్ రెసిపీస్ కదా. సో మరి వెజిటేరియనే వాడుతున్నాము అంటే వీళ్ళకి కూడా ఏమైనా వెజిటేరియన్లో ప్రోటీన్ తీసుకోవాలనే రెస్ట్రిక్షన్ ఏమైనా ఉంటుందా? అలా ఏం ఉండదు. బట్ నేను ఇంతకు ముందు చెప్పినట్టు బాడీ అంతా యూరిన్ అవుట్పుట్ రాక టాక్సిక్ అయిపోతే నాన్ వెజ్ వల్ల ఏంటి అంటే మనకు 2 backdrops ఉంటాయి అనమాట. సారీ, నాన్ వెజ్ వల్ల ఏంటంటే మనకు 2 drawbacks ఉంటాయి. సో అదేంటి అంటే ఫస్ట్ ఒకటి, అది ప్రాపర్గా డైజెస్ట్ అవ్వదు. నాన్ వెజ్ అంత ఈజీగా డైజెస్ట్ అవ్వదు కాబట్టి వాళ్ళు ఆల్రెడీ డైజెషన్ ఇష్యూస్లో ఉంటారు. సో ఈజీగా డైజెస్ట్ అవ్వదు కాబట్టి మనం నాన్ వెజ్ ఎక్కువగా ప్రిఫర్ చేయకూడదు. నెక్స్ట్ థింగ్ ఏంటి అంటే బాడీని ఎంతసేపు మనం ఆల్కలైన్ చేస్తూ ఉండాలి. వీళ్ళకి ఫుల్ ఆన్ బాడీ మెడికేషన్స్ ద్వారా కూడా యాసిడిక్ లెవెల్లో వెళ్ళిపోతుంది. సో యాసిడిక్ లెవెల్లో వెళ్ళిపోతే ఏది తిన్నా సరే వాళ్ళకి అంత ఈజీగా వంట పట్టదు. అండ్ అలాగే నాసియా సెన్సేషన్ చాలా సివియర్గా ఉంటుంది. సో ఆల్కలైన్ చేస్తే ఏంటి అంటే కొంచెం pH లెవెల్స్ తగ్గి బాడీ అంతా కూడా కామ్గా ఉంటుంది. అది మనకు వెజిటేరియన్ వల్లనే సాధ్యం. మోస్ట్లీ గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్. అండ్ ఇంకొకటి ఏంటంటే నేను ఇదివరకు చెప్పినట్టు ఎలక్ట్రోలైట్స్. నాన్ వెజ్ వల్ల ఈజీగా పొటాషియం లెవెల్స్ అనేది పెరిగిపోతాయి. సో అలా పొటాషియం లెవెల్స్ పెరిగిపోతున్నప్పుడు కూడా మనం నాన్ వెజ్ ప్రిఫర్ చేయకుండా వెజ్ మాత్రమే ప్రిఫర్ చేయాలి. ఓకే, ఆల్రెడీ మనకి సాల్ట్ తినకూడదని రెస్ట్రిక్షన్ ఉంటుంది. సో ఇందాక మీరు అన్నారు 2 grams కానీ 5 grams కానీ అనేది. సో వాళ్ళకి అలాగ డైలీ ఇన్ని గ్రామ్స్ ఆఫ్ సాల్ట్ మాత్రమే తీసుకోవాలి అని ఉంటుందా? యా, ఉంటుంది. బికాస్ వాళ్ళకుండే వాటర్ రెస్ట్రిక్షన్ ద్వారా సాల్ట్ రెస్ట్రిక్షన్ కూడా ఉంటుంది. సో అది మనకు డాక్టర్స్ క్యాలిక్యులేట్ చేసి చెప్తారు. దాని తగ్గట్టుగా మనం ఫాలో అవ్వాలి. ఏదైనా సరే మనకి ప్యూరిఫికేషన్
ఐడెంటిఫికేషన్ కష్టమైపోయినప్పుడు ఇవన్నీ కూడా మనం తగ్గించుకోవాలి. ఎస్. ఓకే. సో పెనం హీట్ ఎక్కింది. ఇప్పుడు అవును. నెక్స్ట్ మనం దోశ వేసేసుకుందాం. ఓకే. సో కొంచెం ఆయిల్ వేసుకుందామా? యా, కొంచెం ఆయిల్ వేసుకుందాం, ఒక స్పూన్. సైడ్స్ నుంచి కొంచెం ఆయిల్. అండ్ ముఖ్యంగా దీనిలో మనము నల్ల శనగలు తీసుకున్నాం. ఎస్. సో నల్ల శనగలే తీసుకోవడానికి కారణం ఏంటి? సో నల్ల శనగల్లో మనకు ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది అనమాట. అండ్ అలాగే ఇది ఎక్కువసేపు నానబెడితే కొంచెం ఆ గ్యాస్ట్రిక్ ఇష్యూస్ని కూడా తగ్గిస్తుంది. ఓకే. ఆల్ టైప్ ఆఫ్ దాల్స్ మనకు గ్యాస్ట్రిక్ ఇష్యూస్ని ఈజీగా రేస్ చేస్తున్న పాయింట్ అందరికీ తెలుసు. మోస్ట్లీ అసలు దాల్స్ అండ్ లెగ్యూమ్సే అవాయిడ్ చేస్తూ ఉంటారు. సో దీంట్లో మనకు ప్రోటీన్తో పాటు మంచి అమౌంట్ ఆఫ్ కాల్షియం అండ్ మ్యాగ్నీషియం కూడా ఉంటుంది. అది బోన్ మేనేజ్మెంట్ అండ్ బోన్ డెన్సిటీ చక్కగా పెరుగుతుంది. వీళ్ళకి వీక్నెస్ ఎక్కువగా అయిపోయి ఏమవుతుంది అని అంటే బాడీ అంతా కూడా ముఖ్యంగా బోన్స్ కూడా వీక్ అయిపోయే ఛాన్సెస్ వస్తాయి. సో అలాంటప్పుడు కొంచెం కాల్షియం అండ్ మ్యాగ్నీషియం కంటెంట్ ఉన్న ఫుడ్ కూడా తీసుకుంటే మనకు బోన్ స్ట్రెంథనింగ్ అనేది పెరుగుతుంది. అండ్ అలాగే చక్కగా ఇమ్యూనిటీ బూస్టప్లో కూడా ఉపయోగపడుతుంది. పల్లవి, దోశ రెండు వైపులా అయితే కాలిపోయింది. సో ఇంకా సర్వ్ చేసుకుందామా? ఇంకా మనం సర్వ్ చేసేసుకుందాం. ఓకే. ఓకే అమూల్య, నల్ల శనగల దోశ రెడీ అయిపోయింది. ఓకే. నల్ల శనగల దోశ అయితే రెడీ అయిపోయిందండి. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారీ విధానం మరొకసారి మీకోసం. నల్ల శనగల దోశకి కావాల్సిన పదార్థాలు: నానబెట్టుకున్న నల్ల శనగలు, నానబెట్టిన మినపప్పు, నానబెట్టిన బ్రౌన్ రైస్, నానబెట్టిన మెంతులు, ఉప్పు, నూనె. నల్ల శనగల దోశ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సీ జార్లోకి నానబెట్టుకున్న నల్ల శనగలు, నానబెట్టుకున్న మినపప్పు, నానబెట్టిన బ్రౌన్ రైస్, నానబెట్టుకున్న మెంతులు కూడా వేసి కాస్త నీళ్లు పోసుకుని మెత్తగా దోసపిండిలాగా మిక్సీ పట్టుకుని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకుని అందులో చిటికెడు ఉప్పు వేసి కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి తవ్వ వేడి చేసుకుని కలిపి పెట్టుకున్న పిండిని దోశలాగా వేసుకుని నూనెతో రెండు వైపులా కాల్చుకుని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే నల్ల శనగల దోశ రెడీ.